నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి నెలలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? సింహరాశిని చూసినట్లయితే కనుక ఈ 2020 సంవత్సరం మార్చి మాసంలో ఎందుకో నాకు అర్థం కావట్లేదు, కానీ ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఎందుకో ఈ మార్చి మాసం బాగా గుర్తుండిపోయి గుర్తింపు తెచ్చుకొని అలాగా మెమొరీస్ఫుల్గా ఉండేలా కనిపిస్తుంది ద్వాదశ రాశులు అందరికీ కూడా. ఎందుకంటే సమీప దూరంలోనే మనకి గ్రహాలన్నీ మారడం ఒకటి, సమీప దూరంలోనే అన్ని గ్రహాలు పెద్ద పెద్దవి మారడం ఒకటి. అసలు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టేసి బాగుంటుంది అనేటప్పటికి నైట్ ఐపీ పెట్టుకోవడం. అంటే రానున్న కాలంలో ఎట్లా ఉంటుందంటే వ్యవస్థ ఎలా మారుతుందంటే, ఫస్ట్ సింహరాశి చెప్దాము, సింహరాశితో పాటు కొంచెం వ్యవస్థ చెప్దాం. ఈ సింహరాశి వాళ్ళకే కాదు, ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా వ్యవస్థ ఎలా మారుతుందంటే, కొన్ని కోట్ల రూపాయలు పెట్టినటువంటి కంపెనీలన్నీ కూడా హైఫై కనిపించేటువంటి పరిస్థితులు ఉండవు. పెద్ద పెద్ద 20 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా పోయేలా కనిపిస్తున్నాయి. కొత్తగా నైట్ వచ్చేసి మంచి స్థాయికి వెళ్ళేటువంటి కంపెనీలు కూడా కనబడుతున్నాయి రానున్నటువంటి కాలంలో. అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ మధ్యన ఈజీ మెథడ్, ఇది సంపాదన, డబ్బు ఊరకనే రావాలి, మనిషిని పట్టుకుంటే డబ్బు రావాలి, మాటలో డబ్బు రావాలి అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అయితే అందరిలో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరందరూ ఊహించేటువంటి విషయం ఏదంటే ఊరకని డబ్బు ఎక్కడ రాదు అని గమనించుకోవాలి. ఈ 2020 సంవత్సరంలో ఇంకోటి కూడా ఉంది, బ్యాక్మెయిల్ చేయడం. బ్యాక్మెయిల్, ఎవడైనా హైక్కి వెళ్తున్నారంటే, ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, మేము ఉన్నాము, ఇప్పుడు మేము గురువుగారు ఉన్నాం కదా, ఇప్పుడు మేము హైక్కి వెళ్తున్నామంటే ఎవరో వస్తారు తొక్కేయడానికి, కాంట్రవర్సీ చేయటము, లేకపోతే బ్యాక్మెయిల్ చేయటము. ఎవరో ఎప్పుడో ఏదో వస్తారబ్బా, ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఏదో చేయి పట్టుకున్నాడని, కాలు పట్టుకున్నాడని, లేకపోతే ఇంకోటని మాట అన్నారని చెప్పేసి అని ఒక 2-3 నెలలు అయిన తర్వాత కేసులు పెట్టడం. అంటే ఎక్కడైతే వీళ్ళకి డబ్బు కావాలో ఈజీగా సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచనతో వచ్చేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. బీ కేర్ఫుల్, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. అందులో ఈ యొక్క మార్చి మాసం 2020 సంవత్సరంలో ద్వాదశ రాశులు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక అలా మోసాలు చేసేవాళ్ళు కూడా ద్వాదశ రాశుల్లో వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కటి వాళ్ళకి శుభం రాదు, ప్రతి ఒక్కటి వాళ్ళకెళ్ళే ఉంటుందని అయితే లేదు. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందులో మనకి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ విషయం అంటే, సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళు ఇలాంటి వాళ్ళంటూ మోసపోయే తత్వం ఉంది కాబట్టి పర్టికులర్గా వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే 8వ స్థానంలో వీళ్ళకి ఆ రాహు ఉండడం, 8వ స్థానంలోనే శుక్రుడు ఉండడం, 8వ స్థానంలోనే శుక్రుడితో పాటు రాహు ఉండడం, బుధుడు కూడా ఉండడం 8వ స్థానంలోనే. రానున్నటువంటి కాలంలో ఇంకా వీళ్ళకి షష్టగ్రహ కూటమి శని కూడా రావటం వలన వీళ్ళకి అష్టమ శని వస్తుంది. అందువలన వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఇలాంటి మోసాలకి బలి అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎక్కడాకంటే లిఫ్ట్ అని అడుగుతాం, సింహరాశి వాళ్ళ గురించే లిఫ్ట్ అని అడుగుతాం. సింహరాశి వాళ్ళు ఎవరైనా లిఫ్ట్ అడిగారు అనుకో, బండి ఎక్కించుకొని వెళ్తారు, లేదా కారు ఆటోనో ఏదో ఎక్కించుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆటోలో వీళ్ళకి ఏమైందంటే పరిస్థితి, ఆటోలో కూర్చున్న తర్వాత బాగానే ఉంటుంది. ఆ సింహరాశి వాళ్ళు ఆటోలో కూర్చోవడం ద్వారా వీళ్ళు దిగంగానే నా చేయి పట్టుకుంది, నా డబ్బులు లాగేశారు, నన్ను కొట్టిపోయారు అని చెప్పేసి రావడము ఇలా ఉంటుందన్నమాట. అందుకే పర్టికులర్ సింహరాశి వాళ్ళకే చెప్పాను. అంటే ఆ రకమైనటువంటి కాంట్రవర్సీలకు వెళ్ళేసి మోసపోయే తత్వం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఊహించుకోవాలి. ఇదేంటంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి మోసం చేయడం అనేది వేరు, మనకు మనంగా మోసపోవడం అనేది ఇది చాలా ఘోరం అనమాట. పేరు, ప్రఖ్యాత, పొరుగు, ప్రతిష్ట అన్నీ పోతాయి, అన్నీ బదలమైపోతాయి అనమాట. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం చివరిలో చెప్పేటువంటి రెమెడీస్ కూడా చేసుకుంటే కొంతమేర వెసులుబాటు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గ్రహస్థితి అంత పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి, రానున్న రోజుల్లో కూడా అంత పెద్ద అనుకూలంగా ఉండదు కాబట్టి సింహరాశి వారికి. గురుగారు, అలాగే నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, ఇంకా వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం? వీళ్ళకి ఉద్యోగస్తులకైతే చేసేటువంటి జాబ్లో కొంతమేర వెసులుబాటు అని చెప్పొచ్చు. జాబ్ మేర బాగానే ఉంటుంది, కానీ కొత్త జాబ్ దొరకాలంటే కష్టం. చేసే దగ్గరే జాబ్ చేసుకుంటే మంచిది. ఎప్పటి వరకు ఇది జూన్ మాసం వరకు కూడా, 2025 జూన్ మాసం వరకు కూడా ఆ జాబుని ఆగకుండా, ఆ జాబులో నుంచి బయటికి రాకుండా చేసుకోవడం ద్వారా కొంతమేర బాగుంటుంది. అయితే విదేశానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వీళ్ళు ఖచ్చితంగా మోసపోతారు కాబట్టి, వీసా విషయంలో కావచ్చు, కన్సల్టెన్సీ ద్వారా కావచ్చు మోసపోయేలా ఉంది కాబట్టి కొంతమేర ఆగడం మంచిది. కనీసం ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఆగడం మంచిది. ఇంకా అర్జెంట్ అనుకుంటే అంత నమ్మొచ్చు,
ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఇంతకుముందే కాంట్రాక్ట్ అయ్యుండి, ఇంతకుముందే డబ్బులు అయన్నీ అయిపోయిండి, ఇంక వెళ్ళడం ఒకటి అయితే వెళ్ళొచ్చు. అంతేగాని కొత్తగా మొదలుపెట్టేది మాత్రం ఈ మాసంలో వద్దు. ఏది సింహరాశి వారికి. ఆకస్మిక ధనలాభం కావచ్చు, లేదంటే పూర్వీకుల ఆస్తి రావడము, ఇలాంటి ఆకస్మికంగా రావడం ఏమైనా జరుగుతాయి అంటారు ఈ మాసంలో? పూర్వీకుల ఆస్తి అయితే ప్రయత్నపూర్వకంగా వస్తాయి. వీళ్ళలో గురు దశ కానీ, గురు అంతర్దశ కానీ, లేదా శుక్రు దశ, శుక్రు అంతర్దశలో ఉన్న వాళ్ళకి అయితే అకస్మాత్తుగా ధనలాభం వచ్చేటువంటి అదృష్టం ఉంది. అది అత్తగారింటి ద్వారా. అంటే వేరే రాశి పురుషుడుండి సింహరాశి స్త్రీ ఉంటే ఆ సింహరాశి నుంచి రావడానికి హింసించొద్దు. వస్తే వచ్చింది. గురువుగారు చెప్పాడు ఇంకా తీసుకురాలని చెప్పి వాళ్ళని హింసించకండి. వస్తుంది, కానీ ఎట్లా వస్తుందని చెప్పలేం. ఆ దశ అంతర్దశలు కూడా ఉండాలి. గురువుగారు చెప్పారు కదని ఆడపిల్లని నేను ఇబ్బంది పెట్టకూడదు. మా అత్తగారి కానీ ఇంకా రాలేదని చెప్పేసి అని వస్తుంది. అదే పురుషుడు సింహరాశిలో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా వచ్చేటువంటి ఆలోచన ఉన్నది. కాకపోతే వాళ్ళకి బుధ మహాదశ, గురు మహాదశ అయి ఉండాలి. అలా ఉండి పెళ్ళై 5-6 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా వాళ్ళకి అత్తగారింటి నుంచి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వచ్చింది. కట్నంలోంచి ధనం కావచ్చు, ఎక్స్ట్రా కావచ్చు, ఏదైనా ఆస్తులు కావచ్చు, ఆ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళ పేరు మీద రాసేదానికి అదృష్టం అయితే ఖచ్చితంగా ఈ మార్చి మాసంలో ఉంది. అది అదృష్టం అనే చెప్పాలి సింహరాశి వారికి. గురుగారు అలాగే ఆరోగ్యపరంగా మరి ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయి? ఆరోగ్యపరంగా వీళ్ళకైతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం తినేటువంటి పదార్థాల్లో, తినేటువంటి ప్లేసెస్లో, తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది చూసి ఆచి చూసి తినడం ద్వారా, కొంచెం అరిగేటువంటి పదార్థాలు తినడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే సింహరాశి వారికి హెల్త్ పరంగా అంతా ఓకే. ఈ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈ వాత పిత్త కప్ప ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి రాకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా వీళ్ళు ప్రతిరోజు కూడా హాట్ వాటర్లో హనీ వేసుకొని తీసుకుంటే సరిపోతుంది దానికి. గురుగారు అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా గుడ్ రిజల్ట్స్ ఏదైనా ఉన్నాయి ఈ మాసంలో? సంతానం కోసం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రయత్నం చేయవచ్చు మార్చి మాసం. ఇది ఒకదానికి బాగా పనికి వస్తారు సింహరాశి వారు ఈ మాసంలో. పనికి వస్తారు అంటే సింహరాశి వారికి ఈ మాసంలో సంతాన యోగం ఉంది. పెళ్ళైన వాళ్ళు మాత్రమే, పెళ్లి కానోళ్ళు ప్రయత్నం చేయొద్దు. అది చాలా ధర్మకు విరోధం. అది మా తెలిసిన సంబంధించి వారికి పెళ్ళి అయిన వాళ్ళు మాత్రం సంతానం కోసం పెళ్ళి ఎవరినైతే చేసుకుంటారో వారితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతాన యోగం అనేది కనిపిస్తుంది. అంతేగాని సంతాన యోగం ఉంది కదా అని పెళ్లి చేసుకునే వాళ్ళని పక్కన పెట్టి దొంగ చూపు చూడడం ద్వారా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తుంది. ముందు మనం చెప్పుకున్నాం మోసపోయే తత్వం ఉందని. ఇలాంటి ఎఫ్ఐఆర్స్ ద్వారా కూడా మోసపోయే తత్వం కనిపిస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కొంతమేర కొంతమందిలో. పెళ్ళి కానటువంటి సింహరాశి వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా కొంతమేర జాగ్రత్త వహించుకోవాలి. ఈ బాంధవ్యం భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అయితే పెళ్ళి అయిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే కొంతమేర వీళ్ళిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి ఒకళ్ళు తగ్గితే సరిపోతుంది. అందులో సింహరాశి వారు తగ్గితే మరీ మంచిది. గురుగారు అలాగే ఏదన్నా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే ఏ రంగాలు సూచిస్తారు? దేనిలో పెడితే బాగుంటుందంట? సింహరాశి వారికి ఐరన్, ఇనుము, ఇటుక, కన్స్ట్రక్షన్ రంగాల వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. బిల్డర్స్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ రంగం బాగాలేదు కదా, అది అన్ని రాశుల వారికి బాగాలేదు. సింహరాశి వారికి బాగుంది, మొదలు పెట్టవచ్చు. కానీ ఒక పనిని ఒకటికి 2, 3, 4 సార్లు చేయండి, తప్పులేదు. ఓర్పుతో ఉండండి. నోరు జారొద్దు, నోరు పేలొద్దు. నోరు అదుపులో ఉంచుకొని మన పని మనం చేసుకున్నట్లయితే కనుక కన్స్ట్రక్షన్ రంగాల్లో బాగుంటుంది. అదే కనుక రాజకీయ రంగాల్లో పదవులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రంగాలు 2 కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి సింహరాశి వారికి. వీళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా కూడా అనుకూలించడానికి పెద్దగా గ్రహాలు వీళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి. మార్చి తర్వాత వచ్చేటువంటి శని భగవాన్ గురించి మనం మరొక వీడియోలో మాట్లాడదాం. కాకపోతే ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి కుజుడు, అలానే వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏంటంటే కుజు భగవానుడు, అలానే బుధుడు. వీళ్ళ వల్లనే రాహు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కొంతమేర వీళ్ళకి బాగుంటుంది. వాళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటంటే ఉదయించేటువంటి సూర్యునికి గోధుమలతో చేసినటువంటి ఏదైతే గోధుమలతో చేసినటువంటి గోధుమలు బెల్లం కానీ, గోధుమ రవ్వ బెల్లం కానీ, గోధుమ పిండి బెల్లంతో కానీ చేసినటువంటి పిండి పదార్థం స్వీట్ ఏదైతే ఉందో ఇది ఉదయించే సూర్యుడికి నైవేద్యం పెట్టడం, నీళ్లు ఆగ్ని ఇవ్వడం. ఆ నీళ్లు ఆగ్ని ఇచ్చేటప్పుడు మిరియాలు
బ్లాక్ పెప్పర్ అని ఉంటాయి. అవి ఒక 7 మిరియాలు మనం చేతిలో పెట్టుకొని, కుడి చేతిలో 7 మిరియాలు పెట్టుకొని, రావి చెంబులో లేదా రావి గ్లాసులో నీళ్లు తీసుకొని, అవి లేకుంటే ఎందులోనే తీసుకోవచ్చు, నీళ్లు తీసుకొని ఉదయించేటువంటి సూర్యునికి ఇలా నీళ్లు ఆజ్ఞ ఇచ్చినట్టయితే, మనం పరిశుభ్రంగా స్నానం చేసిన వెంటనే చేయాలి. ఇలా నీళ్లు ఆజ్ఞ ఇచ్చినట్లయితే మనకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా కొంతమేర తొలగి మనకి వెసులుబాటు కలిగేలాగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతినిత్యము చేయొచ్చు. ఆడవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇది చేయొచ్చు. ఆ నీటిని ఇంట్లో చల్లుకున్నట్లయితే ఆ ఉదయించే సూర్యునికి వేసినటువంటి ఆజ్ఞ నీళ్ళు ఏవైతే ఉన్నాయో కింద కూడా ఒక పాత్ర పెట్టేసి దాంట్లోకి పోసుకొని ఆ నీరు కనుక ఇంట్లో చల్లినా, ఆ నీరు మనం చల్లుకుంటే కూడా మన మీద ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష పోయేసి అదృష్టం వచ్చేలాగా ఉంటుంది. ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. మన మీద ఎదుటి వాళ్ళ ఆకర్షణంతులు అయ్యేందుకు కూడా ఆ నీరు పనికొస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఆ నీరుని చల్లుకోవడం ద్వారా కొంతమేర పనికొస్తుంది. నిద్ర పట్టినటువంటి వాళ్ళు, స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు, జాబులో వెసులుబాటు కావాలనుకున్న వారు ఈ నీటిని చల్లుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఇదొకటి. రెండో రెమెడీ గోధుమలు, అలానే ఉలవలు. ఆ గోధుమల ఉలవలతో పాటు నువ్వులు, నల్ల నువ్వులు కూడా కిలో చొప్పున బ్రాహ్మణోత్తముడికి దానం చేయటం లేదా నవగ్రహాల మీద ఉంచడం ద్వారా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఏ రోజైనా చేయొచ్చు. ఈ దానం ఏ రోజైనా చేయొచ్చు. ఆ మధ్యాహ్నం 12 గంటల లోపే చేసుకుంటే మంచిది. అయితే నెల మొత్తంలో ఒకసారి చేస్తే కూడా మంచిది. అయితే మనకి ఈ 12వ తారీఖున పౌర్ణమి రావడం జరుగుతూ ఉంది. ఈ పౌర్ణమికి గనక వీళ్ళు బియ్యం దానం చేయడం, అంటే కొంతమంది 13వ తారీఖు కూడా చేస్తున్నారు పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజుకి వీళ్ళకి ఈ పౌర్ణమి ముందు నుంచి ఈ 3 రోజులు కూడా బియ్యం దానం చేయటం మంచిది. ఉదయించేటువంటి చంద్ర భగవానుడికి ఒక నులిపోగు దానం చేస్తే, నులిపోగు ఇలా విసిరేసి నమస్కారం చేసుకుంటే మంచిది. పారేటువంటి నీటిలో సాయం సంధ్య వేళ దీపారాధన చేసేసి మనకున్నటువంటి రుమ్మతులు, కోరికలు ఏవైతే ఉన్నాయో దోషాలు కూడా చెప్పుకొని, కోరికలు కూడా చెప్పుకొని నీటిలో వదిలినట్టయితే మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్న వారు కుజదోషం, నరఘోష, నరదిష్టి, అలానే కాలసర్పదోషం, నాగదోషం ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా ఈ దీపారాధన చేసుకుంటే మరీ మంచిది. ఈ దీపారాధన చేస్తూ ఎర్రని తువ్వాల కానీ, ఎర్రని బ్లౌజ్ పీస్ కానీ ఆ నీటిలో పసుపు కొమ్ములు 4 పెట్టేసి వదిలినట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి దోషాలని కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఉంది. ఇది వీళ్ళు శనివారం రోజు కానీ, గురువారం రోజు కానీ చేస్తే మరీ మంచిది. తిథి వారం అవసరం లేదు. అయితే వారం అవసరం, తిథి నక్షత్రం అవసరం లేదు. గురువారం కానీ, శుక్రవారం కానీ చేస్తే, గురువారం కానీ, శనివారం కానీ చేస్తే మంచిది. ఈ పరిహారాలతో పాటు మనం ప్రతి నెలకి ఇస్తున్నట్టుగా గ్రహాలు ఏదైతే అననుకూలంగా ఉన్నాయో అనుకూలంగా మార్చేందుకు నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మేర సింహరాశి వారు ప్రతిరోజు కూడా పఠించుకొని అదృష్టవంతులు అవ్వేదానికి నెంబర్ కూడా ఇద్దాం. ఈ సింహరాశి వారికి 8654-297 8654-297 ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది ప్రతినిత్యము 109 టైమ్స్ పఠనం చేసుకుంటే మరీ మంచిది. అయితే వీళ్ళు శనగలు కానివ్వండి, లేకపోతే బాదం పప్పు, కిస్మిస్ ఈ మూటిలో ఏదో ఒకటి చేతిలో పెట్టుకొని 11 పెట్టుకోవాలి. 11 రకాల సీడ్స్ పెట్టుకొని, అంటే 11 గింజలు పెట్టుకొని వీళ్ళు పారాయణ రూపంగా జపం చేసి తిన్నట్లయితే వీళ్ళకున్నటువంటి రుమ్మతులు అన్నీ తొలగేసి అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని సింహరాశి వారు కూడా మార్చి మాసం 2020 సంవత్సరంలో అదృష్టవంతులు అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మరి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. జై శ్రీమన్నారాయణ.